పాటని మనం అగస్టిన్ అంటాడు, ఒక పాట పాడటం 2 సార్లు ప్రార్థనతో సమానం. 5 నిమిషాలు పాడే పాట ఎంతసేపటితో సమానం? ఎన్ని ప్రార్థనలతో? 2 ప్రార్థనలు ఎంతసేపు చేస్తాం? కనీసం 2 గంటలు చేస్తాం, కనీసం 6 గంటలు, అంతేనా? మరి ఆ పాట ఎలా పాడాలి? మన పగిలిన హృదయం ప్రభువుకి చేరాలి. విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని మనం వేడుకోవాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయనన్నాడు. కాబట్టి మనకేం కావాలి? విరిగి నలిగిన హృదయం. దావీదు ఎందుకు రాశాడు అంత మాట? విరిగిన హృదయం అలక్ష్యం చేయమనే మాట ఎందుకు రాశాడు? తన హృదయ స్థితి తనకు తెలుసు. ఆ హృదయ స్థితిని బట్టి ఏం కలిగి ఉన్నాడు? విరిగిన మనసుని కలిగి ఉన్నాడు. యథార్థంగా తన మనసు ఎరిగి తన హృదయాన్ని తాను అప్పగించుకొని ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడు. ఆలకించాడా? కాబట్టి ఇప్పుడు మనకేం అవసరం? విరిగిన హృదయం అవసరం, విరిగి నలిగిన హృదయం అవసరం. మనకి కష్టం అన్ని ఫ్యాన్లు ఆపేశారు. కాబట్టి మన హృదయాన్ని దేవుడికి అప్పచెప్పాలి. మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటూ మనం ప్రభువుని ఆరాధిద్దాం. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తూ మనం ఆరాధన చేస్తామో మన హృదయంలో మార్పు వస్తుంది. మన హృదయంలో మార్పు అంటే దినదినం మన హృదయం పరిశుద్ధపరచబడతా ఉంటుంది. అప్పగించుకొని చేసేటటువంటి ఆరాధన ప్రభువుకి ఇష్టమైనదిగా, మనోహరమైనదిగా, ప్రీతికరమైనదిగా. ఉదాహరణ, పేద విధవరాలు ఇచ్చిన 2 కాసులే. ఉదాహరణ ఏంటి? ఆవిడ సంపూర్ణ సమర్పణతో 2 కాసులు వేసింది. ఎంతో ధనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ పేద విధవరాలు సంపూర్ణ సమర్పణతో ఏం వేసింది? 2 కాసులు. అంటే సంపూర్ణ సమర్పణ. తనకున్నదంతా దేవుడికి. అలాగే మన హృదయంలో ఉన్నదంతా మనం విడిచిపెట్టాలని మనం ఆశపడుతూ ప్రభుత్వం మనం అప్పగించుకోవడమే విరిగి నలిగిన హృదయం అంటే. దీనికి ఏం కావాలి? మనకి ప్రభు యొక్క కృప. దీనికి ఏం కావాలి? ప్రభు యొక్క కృప కావాలి. కృప లేకపోతే మనం అప్పగించుకోలేము. ప్రభు కృప ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో సహకరించడానికి. కృప మనల్ని బాగు చేసేదిగా ఉంది. కృప మనం తొట్టిల్లిపోతే నిలబెట్టేదిగా ఉంది. కృప మన కాలు జారితే తిరిగి ఆ కాలు సమతల భూమి మీద నిలబెట్టేదిగా ఉందా కృప. కాబట్టి ఆ కృపని మనం ఆధారం చేసుకోవాలి. మన మనుషులు మనం మర్చిపోవాలి. ప్రభు అన్నాడు కదా, మీరు మంటి ఘటములను నేను జ్ఞాపకము చేసుకున్నాను. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా నేను మీ ఎడల జాలి పడుతున్నాను. తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరంలో మీ అతిక్రమం మీకు. అంటే ప్రభు దూరపరచకపోతే తూర్పు నుండి పడమర కలుస్తుంది. ఎప్పుడన్నా కలవు. తూర్పు పడమర ఒకదానికొకటి మధ్యలో ఎంత దూరం ఉందో మన పాపములను, మన అతిక్రమములను ఆయన శిలువ బలియాగం ద్వారా మనకంత దూరపరిచాడు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం, 2 నిమిషాల ప్రార్థన. తర్వాత పాట పాడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా హృదయాన్ని పరిశోధించే నీతి కలిగిన దేవా, హృదయములను అంతరింద్రియములను పరీక్షించి పరిశీలించే నీతి కలిగిన దేవా,
నీ కృపలో నన్ను బలపరచండి. నా హృదయాన్ని యావత్తు నీకు అప్పగించుకుంటున్నాను. నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. నా హృదయం నీకు అనుకూలమైనదిగా ఉండాలి. నా హృదయం నీ ఎదుట పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, నిష్కళంకమైనదిగా నా హృదయం ఉండాలి. కనుక నీ ఉన్నతమైన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోయా. నా హృదయాన్ని ఆ విధంగా పరిశుద్ధపరచు. నీ ఎదుట పరిశుద్ధమైన పాత్రగా నిలవబెట్టు. నీకు ఇష్టమైన ఆరాధన నేను చేయాలి. నీకు ఇంపైన ఆరాధన నేను చేయాలి. నువ్వు దయ చూపించే దేవుడు ఉన్నావు. అయ్యా, నా ప్రతి బలహీనత నువ్వు ఎదిగి ఉన్నావు అని ప్రతి ఒక్కరూ అడగండి ప్రభువుని. ప్రార్థన చేసుకున్నాను. నీ ప్రియకుమారుడు కల్పించు. నీ ఉన్నతమైన నామం మహిమపరచబడినట్టుగా ఆ ప్రియుని రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మమ్మల్ని విమోచించి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి ముద్రించి నీ స్వాస్థ్యముగా చేసుకున్నాం. అయ్యా, మేము ఎల్లప్పుడూ ఎన్నటికీ రుణస్తులమైనా నీ గొప్ప కృప నిత్యము మమ్మల్ని బలపరుస్తుంది. పౌలు అందుకే అన్నాడు, నన్ను బలపరచమని నేను సమస్తము చేయగలను. తిమోతికి కూడా అదే చెప్తున్నాను. నా కుమారుడు తిమోతి, ప్రభు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కమ్మని మాట. యాకోబు దేవుడా, చాలిన దేవుడవు, సంఘాన్ని బలపరచండి. నీ కృప చేత ప్రతి ఆత్మను ఆయన స్థిరపరచండి. నిలకడగలిగి నీలో కొనసాగటకు కావలసిన శక్తిని దయచేయండి. నీవే సంపూర్ణ విధేయత కనపరిచావు, అదే సంపూర్ణ విధేయత మేము కనపరచడానికి కృప దయచేయండి. నువ్వు దయగలిగిన నీ ఆత్మ చేత మమ్మల్ని సంఘాన్ని ఆవరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ మహోపకారమునకు మేమేం చెల్లించినా రుణస్తులమే ప్రభువా. మా హృదయారాధన నీ పాదాల సన్నిధిలో అర్పిస్తున్నాను ఆయన. అది నీకు పైన ధూపముగా ఉండాలి, నీకు ఇష్టమైన అర్పణగా ఉండాలి, నీకు ప్రీతికరమైనదిగా ఉండాలి, నీకు మనోహరమైనదిగా ఉండాలి నాయన. అతి కృపను మాకు దయచేసి వేళల ఒక దినము కాదు నాయన, 2 దినములు కాదు, ఒక ఘడియ కాదు ప్రభువా. ప్రతి దినము, ప్రతి ఘడియ, ప్రతి క్షణము నాయన అయ్యా నీకు అట్టి ఆరాధికులంగా మేము ఉండాలి. అయ్యా, మా హృదయాలు అంటే నీకు ఇష్టమైనవిగా ప్రీతికరమైనవిగా ఉండాలి. అట్టి కృపను మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన, దయ కలిగిన, ప్రేమ కలిగిన నామములో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి. నీవే కృపాధారము శ్రీయేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము శ్రీయేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును
రూతు గ్రంథం నుంచి మనం సంఘానికి పోలికగా ఉన్న రూతు యొక్క చరిత్రను చెప్పుకుంటున్నాం. రూతు ఎలా ఉందో, రూతు యొక్క ఆత్మీయ స్థితి, ఆవిడ యొక్క సంపూర్ణ విధేయత ఎలా ఉందో, సంఘముగా మన ప్రాణనాథుడైన మన యేసు ప్రభు ఎదుట మనం వంటి సంపూర్ణ విధేయత మనకు కనపడతారని లేఖనం యొక్క సారాంశం మనకి తెలియజేస్తారు. పాత నిబంధన పరిశుద్ధులైన రూతు గురించి రాయటంలో సంఘానికి యేసు ప్రభుకి ఉన్న సంబంధం, ఎలా ఈ లోకంలో నుంచి సంఘాన్ని ప్రభు విమోచించాడనే విషయాలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఇక్కడ ఉన్నాయి. అవడానికి రూతు గ్రంథం చిన్నదే అయినా ఎన్నో ఆత్మీయ మర్మాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. కనుక చూడండి, మనము 18వ వచనం నుంచి చదువుతున్నాం. బోయజు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టమన్నాడు. ఆ పనుల మధ్య ఆమె ఏరుకోవచ్చు అని చెప్పాడు. ఆమెను అవమానపరచవద్దని చెప్పాడు. ప్రభు అలానే సంఘములో ఎదిగే మనల్ని ఎక్కడ అవమానపరచడు, అవమానపరచబట్టం కూడా ఆయనకి ఇష్టము ఉండదు. అందుకే సహోదరుల మధ్యలో ఈ ఐక్యత, ఈ ప్రేమ, ఈ సహవాసం మనం కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ సహోదరులు ఈ ఐక్యత కలిగి ఉండటం అనేది క్రీస్తు యొక్క శరీరము అనే దానికి సాదృశ్యంగా చూపబడుతుంది. సంఘము ఒకటే శరీరము, యేసుక్రీస్తు శరీరం ఒకటే శిలువలో అప్పగించబడింది. దానికి సాదృశ్యంగా ఈ సంఘం అనేది దేహము చెప్పబడతాము. యేసు మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాణ విమోచన ఎలా చేశాడో, ఈ లోకంలో ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన పాప మరణములను, ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానం మనల్ని విమోచించి నీతిమంతులుగా ఎలా తీర్చిందో, నీతిమంతులుగా తీర్చబడిన మనం ఆయన పునరుద్ధాన శక్తితో ఈ లోకంలో మనం పనిచేయాలి. మన ఆత్మను దినదినము ప్రభు యొక్క ఆత్మశక్తితో మనం బలపరుచుకోవాలి. మనుషుడు చాలా బలహీనుడండి. మీరు అనుకోవచ్చు, నేను బలవంతుడిని, నేను అంతా చేయగలను, నేను బాగా ఉండగలను, నేను అందరినీ తృప్తిపరచగలను. ఏ మనిషిని ఎవరు భార్య భర్తను కూడా తృప్తిపరచలేదు, భర్త భార్యను కూడా తృప్తిపరచలేదు. అంత బలహీన మనుషులు తృప్తి నొందలేరు ఎవరు కూడా. ప్రభు మాత్రమే ఒక ఆత్మని తృప్తిపరచగలడు. ప్రభు మాత్రమే ఒక ఆత్మని తృప్తిపరచగలడు. అంతేగాని ఒక బాధలో, ఒక ఇబ్బందిలో, ఒక ఇక్కట్లో, ఒక శ్రమలో, ఒక శోధనలో, ఒక నిందలో ఏ మనుషుడు ఎవరికి సేద తీర్చలేడు. దేవుడు మాత్రమే, ప్రభువే సేద తీర్చగలడు. ప్రభువే ప్రభు తట్టు చూపి ఆయన ప్రేమ చేత ఆకర్షించి ప్రభువు ఆత్మని కట్టగలడు, ఆత్మని నిలబెట్టగలడు. తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక నూతనమైనటువంటి సంతోషంతో, నూతన సమాధానంతో ప్రతి హృదయాన్ని నింపేవాడుగా ఉన్నాడు. రూతు ఆ పొలంలోకి వచ్చిన మొదలు సంపూర్ణంగా ఆమెకు ఆహారం ఇవ్వడానికి బోయేజు సిద్ధపడ్డాడు. గత వారం చెప్పుకున్నాం, దేవుని దయ ఉంటే కానీ మనుషుల దయ కూడా ఉండదు. ఏ మనిషి మీదైనా
ఎస్తేరు మీద దేవుని దయ ఉంది కాబట్టి ఈ మనుషుల దయ కూడా ఉంది. అహస్వేరోషు యొక్క దయ కూడా ఎస్తేరు పొందుకుంది. అలాగే రూతు దేవుని దయను పొందుకుంది కనుక అలాగే బోయజ్ యొక్క దయను కూడా ఈ ఇహలోక పరంగా చూస్తే బోయజు దయను కూడా పొందుకుంది. ఆమె అంత కృపను అంత దయను పొందుకోవడానికి, దేవుని యొక్క కృపను మనుషుల యొక్క దయను అంతగా పొందుకోవడానికి కారణం ఏంటి? ఆవిడ యొక్క సంపూర్ణ విధేయత. ఆవిడ యథార్థంగా ప్రభువుని ప్రేమించటం, ఆమె సమర్పణలో యథార్థత ఉంది. ఈ రోజు మన సమర్పణలో చాలా మంది మీరు అనుకోవచ్చు, మన సమర్పణ యథార్థం ఉంది. నేను చాలా రోజులు నాకు తెలీదు, నేను పేరు కోసం సమర్పణ కలిగి ఉన్నాననే విషయం నాకు తెలియదు. నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి నేను సమర్పణ కలిగి ఉన్నాననే విషయం నాకు చాలా రోజులు అర్థం కాలేదు. ప్రాక్టికల్గా చెబుతాను నేను మాట. నా సమర్పణ నా స్వకీయ మహిమను కోరుకుంటున్న విషయం నేను చాలా రోజులు గ్రహించలేకపోయాను. నా సమర్పణ నా స్వకీయ మహిమను కోరుకుంటుంది, నా మనస్సు ఆ విధంగా కోరుకుంటుంది అని నాకు అర్థమైన రోజున నేను ప్రభువుని అడగటం మొదలుపెట్టాను. ఈయన చెప్పేదానికి ఒక మాటకి నేను అడ్డగించి నాకు తెలిసిన ఇంకోటి చెప్పాను అనుకోండి, దానికంటే ప్లస్గా దానివల్ల ఎవరికి మహిమ వస్తుంది? ఆ వ్యక్తి హృదయంలో నాకు ఎక్కువ మహిమ లేదా పేరు వస్తుంది, కానీ ఆయనకు రాదు. నేను ఏ విషయంలో కూడా ఆయనకు అడ్డం పడకూడదు. ఎక్కడ అవసరమైతే చాటుకు పిలిచి చెప్పడంలో తప్పులేదు. మనుషుల ఎదుట మన యొక్క గొప్పతనం, మనుషుల ఎదుట మన యొక్క తలాంతు యొక్క ఆధిక్యత, మనుషుల ఎదుట మన యొక్క మనలో ఉన్నటువంటి ఆ యొక్క పని నైపుణ్యత లేదండి. ఇదంతా కూడా మనుషుల మెప్పు కోసం మనం ఎప్పుడూ చేయకూడదు. జాగ్రత్తగా గమనించండి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను నా స్వకీయ మహిమను కోరుకోవట్లా, నేను తండ్రి యొక్క మహిమను కోరుకుంటున్నాను. తండ్రి యొక్క చిత్తాన్ని నేను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. చివరి వచనాల్లో ఉంటుంది. 42 నుంచి చదువుకుందాం. ఇక్కడేనా? 7 క్షమించాలి. 14 నుంచి లేదా 15 నుంచి. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి 7:14 నుంచి చదువుతున్నాను నేనండి. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చేనని చెప్పుకొనిది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి. ఒక ఏకాత్మ అనేది తోటి సహోదరుడు ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో పక్క సహోదరుడు అదే చేయాలి, అదే చెప్పగలరు. లోటుపాట్లు ఉంటే పక్కన మాట్లాడుకోవాలి. భార్య భర్తలైన సంపూర్ణ విధేయత. రూతు సంపూర్ణ విధేయత కలిగి ఉంది. ప్రభు నామం మహిమపరచబడినట్లుగా ఆవిడ జీవితం కనబడతా ఉంది. సమర్పణ. ఈ సమర్పణ అనేది ప్రభువు తను తాను తగ్గించుకున్నాడు. ఈ సమర్పణ అనే మాటలో ఉన్న విలువ మీకు చెప్పాలంటే, ప్రభు గురించి మనం ఊరికే చెప్పుకోవడం కాదు, ప్రభువు నీ కోసం ఉమ్మివేయబడ్డాడు. సమర్పణ. రూతు విధవరాలుగా
ఎన్నో మాటలు మాట్లాడుంటారు. ఆ దినాన ఆవిడ మోయాబు దేశాన్ని విడిచి అత్త అయిన నయోమి వెనక వస్తుంటే అత్తకు కూడా ఆవిడ భారంగా ఉందనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. వైధవ్యపు నింద ఆమెను బాధపరిచేదిగా ఉండటం ఒక ఎత్తు అయితే, అత్తకు భారంగా ఉండటం ఇంకొక ఎత్తు. రెండోది, ఆవిడని ఎన్నో రకాల మాటలతో ఆవిడని కొళ్ళబడి ఉంటారు. మోయాబు దేశంలో బయలుదేరి వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళి బెత్లెహేముకి ఏం చేస్తావు? నీ అత్త విధవరాలు, అప్పులే మిగిలే కానీ ఆస్తి ఏమీ లేదు, అక్కడ పోయి ఏం తింటావు? అనేక రకాల మాటలతో వెనక్కి లాగి ఉంటారు. కానీ ఆ అవమానం, ఒకవేళ బెత్లెహేములో అవమానం ఎదురైనా, నింద ఎదురైనా, మరే తిరస్కారం ఎదురైనా భరించడానికి సిద్ధపడి వచ్చింది రూతు. సంపూర్ణ సమర్పణ. యేసు ప్రభు నీ కొరకు ఉమ్మివేయబడ్డాడు. చెప్పగలరా? యేసు ప్రభు నా కొరకు ఉమ్మివేయబడ్డాడు. ఆయన మరణానుభవాన్ని నువ్వు మోసుకుపోవటం అంటే ఏంటి? ఆ నిందకు ఆఫీసులో కొడుతూనే ఉంటారా? ఏమో మీ అమ్మాలు ఎవరు లేదు. ఆమె చెప్పండి, ఆయన పొందిన నింద శ్రమానుభవంలోంచి మనం పడవటం అంటే యేసుక్రీస్తు కలిగిన మరణానుభవంతో సమానమైన మరణానుభవాన్ని కలిగి ఉన్నటువంటి యేసు ప్రభు శిలువకు ఎలా కొట్టబడి ఇక ఏ విధమైన పని చేయలేక రిక్తుడుగా మారాడో, ఈ లోకంలో మనం కూడా అలానే ఉండాలి. క్రైస్తవుడు మరణానుభవం మోసుకొని పోవటం అంటే, క్రైస్తవుడు మరణానుభవాన్ని కలిగి ఉండటం అంటే, క్రైస్తవుడు మాదిరి కలిగి ఉండటం అంటే, క్రైస్తవుడు క్రీస్తు అడుగు జాడలలో నడవడం అంటే అదే. నీ ప్రేమ నీలో సంపూర్ణ సమర్పణని తేవాలి. సమర్పణ అనే మాట నేను కూడా చెప్పుకోవడానికి అర్హురాలి కాదు. నాకు సంపూర్ణ సమర్పణ లేదు. ఉంటే నేను కొన్ని విషయాల్లో నన్ను నేను కనపరుచుకోవడానికి చూడను, కొన్ని విషయాల్లో నేను మాట్లాడటానికి కూడా ఇష్టపడను. సంపూర్ణ సమర్పణ కనుక ఉంటే, కాబట్టి ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవుని యొక్క కృప మనం అద్భుతమైన ఆశీర్వాదానికి పాత్రలుగా చేసింది. ఆమె వైధవ్యపు నిందను ఆవిడ జ్ఞాపకం చేసుకోకుండా ప్రభువు చేశాడు. యెషయా 54లో ఉంటుంది ఈ మాట. చూడండి ఒకసారి. నాలుగవ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. తర్వాత మాట కూడా చదువయ్యా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే సంఘముతో మాట్లాడుతున్నాడు. గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతం ఎత్తు, ప్రసవ వేదన పడనిదానా జయగీతనెత్తి ఆనందపడము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిస్తున్నాడు. సంసారి ఇశ్రాయేలు క్రీస్తు యొక్క వధువుగా ఉంది. విడవబడినది అన్ని జనాంగములు తిరిగి రక్షణలోకి పిలువబడ్డారు. అన్ని జనాంగములను విస్తరింపజేస్తానని దేవుడు మాట ఇస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు.
రూతు తనున్న అవమానకరమైన పరిస్థితుల్లో చనిపోయిన దానికంటే కూడా ఎక్కువ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంది. కానీ ఆమె వైధవ్యపు నిందను ప్రభు మర్చిపోయేటట్టు చేశాడు. తన పొలంలో పోషించడం మాత్రమే కాదు, ఆ పోషించటంలో ఆదరించడం మాత్రమే కాదు, ఆ ఈవినివ్వటం మాత్రమే కాదు, కానీ ఆమెకు సమీప బంధువుడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమెకు సమీప బంధువుడుగా, ఆ సమీప బంధువుడు ఎవరంటే మన ప్రభు అయిన క్రీస్తే. బోయజుని అతడు మనకు సమీప బంధువు అంటుంది నయోమి. అతడు మనల్ని విమోచింపగలిగిన వాడు అంటుంది నయోమి. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని విమోచించగలిగినటువంటి వాడు మనకు సమీప బంధువుడిగా ఉన్నాడు. చూడండి, నీ కుటుంబంలో నీ భార్య నీ విషయంలో నీకు, నీ పిల్లల విషయంలో నీకు సరైన రీతిలో న్యాయం చేయలేకపోవచ్చు. నీ భర్త నీకు సరైన రీతిలో న్యాయం చేయలేకపోవచ్చు. నీ భర్త నీకు సమస్తము తెచ్చి ఇవ్వలేకపోవచ్చు. లేదంటే నీ కంపెనీ యజమానుడు నీకు తెచ్చి ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రభు సమస్తము చేయగలడు. ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అది నీ ఆత్మీయ అవసరత కావచ్చు, నీ ఆర్థిక అవసరత కావచ్చు. నువ్వే స్థితిలో ఉన్నా మనుషుల వైపు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ప్రతి పరిస్థితుల్లో మనకు సహాయకరంగా ఉండేవాడిగా ఉన్నాడు. ఎన్నో విషయాల్లో దేవుడు నాకు చెప్పాడు. నాకు దేవుడు ఎలా చెప్పేవాడంటే, నేను మీ నాన్నకి బంధువునని చెప్పేవాడు. మా నాన్నకి బంధువునని చెప్పేవాడు. అనేకమైన విషయాల్లో నేను ప్రార్థన చేస్తుంటే, నేను ఇస్తాను ఇది, నేను మీ నాన్నకు బంధువు. హల్లెలూయా. అంటే ప్రభువుకి మనం అంటే ఎంత ప్రేమ, ప్రభువుకి మనం అంటే ఎంత దయ, ప్రభువుకి మనం అంటే ఎంత జాలి, మన అవసరతలు తీర్చే విషయంలో ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, మన అవసరతలు తీరుస్తూ ఆయన మనల్ని ఎలా బలపరుస్తున్నాడు, ఆయన మన పక్షంగా ఎలా ఉన్నాడు అనేది మనం ఎప్పుడు మనసులో పెట్టుకుని ఉండాల్సిన విషయం. నిన్న యవనస్తుడైన ఈ కుమారుడితో మాట్లాడుతూ నేను కొన్ని విషయాలు మాట్లాడాను. లోకంలో ఈ జ్ఞానం లేదు, లోకంలో ఈ శక్తి లేదు. నువ్వు ఎటువంటి వాడవైనా, నీ చదువులో నువ్వు ఎంత బలహీనుడైనా, నీ పనిలో నువ్వు ఎంత బలహీనుడైనా, ప్రభువు నీకు సహాయం చేస్తూ నిన్ను దినదినము బలపరుస్తూ ఆ పనిలో నిన్ను అత్యంత ఆధిక్యత కలిగిన వ్యక్తిగా నిన్ను చేస్తున్నాడు. లోకంలో ఈ సామర్థ్యం లేదు. ఈ రోజున ఎన్నో విషయాలు ఈ లోకంలో కనుగొనబడి అంటే సైన్స్ పరంగా కానీ మరే దేని విధంగా కానీ క్రైస్తవుడే కనుక్కున్నాడు. ఎక్కువ శాతం 100లో 95 మంది క్రైస్తవులే ఉంటారు. చూడండి, మీరు కనబడిన ప్రతి చదవండి. ఈ రోజున ఇశ్రాయేలు దేశాన్ని ఎంత ఆస్వాదించాడంటే దేవుడు, మనం ఊహించలేని విషయాలు ఉన్నాయి. గాలిలో నుంచి నీటిని తయారు చేయడం అంటే ఒక ఇశ్రాయేలు దేశమే చేయగలిగింది. మనం ఎకరంలో పండే పంటని వాళ్ళు 10 సెంట్లలో పండిస్తారంట. 10 సెంట్ల ఇంకా తక్కువ అయిపోతుంది. ఏమండి, అట్లాంటివి ఎన్నో డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మనకి. ఈ కంప్యూటర్ సంబంధమైన విషయాల్లో ఎన్నో వాళ్ళు ఆరంభించారు. ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకొని ఆరంభించారు, ఇన్వెస్టిగేట్ చేసి. ఇవన్నీ ఎవరు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు? ప్రభు. అక్కడ పండించిన కూరగాయలు ఇక్కడ పండించలేదు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళు ఎవరి కాలంలో 3 సంవత్సరాలు మిలిటరీలో పనిచేయాలంట ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళ సైనిక బలం మామూలు బలం కాదు. భారతదేశానికి యుద్ధానికి సిద్ధపడాలంటే 3 నెలలు టైం పడితే, అమెరికా దేశానికి 2 నెలలు టైం పడితే, వాళ్ళకి కొన్ని వారాల్లోనే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడతారు, కొన్ని రోజులు. అంత టెక్నాలజీ వాళ్ళకి ఎవరిచ్చారు? ఎన్నో విషయాలు ఇంకా నాకు చెప్పడానికి గుర్తులేవు. ప్రభు ఇచ్చాడు.
ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు బైబుల్ చదవకుండా వాళ్ళు బయటికి రారు. దైవాజ్ఞకు వాళ్ళు లోబడతారు. ఈ రోజున క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి క్రీస్తులో ఎదిగే మనము సంపూర్ణంగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవడానికి ఇష్టపడితే ప్రభు మన జీవితాల్లో, రూపు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేయడా? నేను ఎప్పుడు అంటాను, మనం కొంచెం విధేయత చూపిస్తే నీ దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటుంటే మనల్ని, మనం సంపూర్ణ విధేయత చూపిస్తే మనల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటాడు. చూస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు, మన ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు, ఓర్పుని. చూడండి, ఆవిడ అంటుంది ఆ సమృద్ధి దేవుడిచ్చాడు. రూతుకు ఆ సమృద్ధి ఎవరిచ్చారు? బోయజు ద్వారా దేవుడే ఇచ్చాడు. బోయజు క్రీస్తునకు ముంగుర్తుగా ఉన్నాడు. బోయజు పనుల మధ్యలో ఆమెను ఏరుకోమని చెప్పి తన పరివారికి చెబుతున్నాడు, మీరు ఎవరు ఆమెను అవమానపరచవద్దు. ఈ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు మనం అవమానపరిచే వారిని ఉండకూడదు. కొత్త వాళ్ళు వస్తే ఇంకా మనం అనుకూలంగా వాళ్ళతో మసులుకోవాలి. వాళ్ళకి ఆదరణ కలగాలి. మన మధ్యలోకి వస్తే వాళ్ళకి ఒక నెమ్మది కలగాల, వాళ్ళకు సమాధానం కలగాల, వాళ్ళకు ఒక ధైర్యం రావాలి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ధైర్యం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. వాళ్ళు నూతన కార్యం వారి జీవితంలో చూడాలా. అందుకు నువ్వు మొదటగా క్రీస్తు మాదిరిని నువ్వు కనపరచాలి. పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టి ఆమెను గట్టింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొంటూ తాను ఏరుకొనిన దానిని దొడగొట్టగా అది దాదాపు 2 మిడు ఎవలాయి దొడగొట్టింది. పొట్టుని గింజల్ని పొట్టుని ఏరుకోలా, పొట్టుని తీసుకెళ్ళాల ఇంటికి. ఏం తీసుకెళ్ళింది? గింజలను తీసుకెళ్ళింది. మన హృదయాల్లో మనం ఏం పెట్టుకోవాలి? గింజను పెట్టుకోవాలి. దైవ వాక్యం విత్తనానికి సూచనగా ఉంది. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకోవాలి. కానీ అనవసరమైన పొట్టు, అనవసరమైన చెత్త, దావీదు అదే అంటాడు, వ్యర్థమైన వాటి వైపు నేను చూడట్లేదు. నాకు అందని వాటి ఎందైనను వ్యర్థమైన వాటి ఎందైనను నేను మనసు పెట్టట్లేదు అంటాడు. ఇవి మనకు అవసరం లేదు. ఎన్నోసార్లు ఆ విషయాలు ఈ విషయాలు మనసులోకి వస్తే కూడా ప్రభువా వ్యర్థమైన వాటిని తొలగించు. వ్యర్థమైనది మేము మాట్లాడుకోకూడదు, వ్యర్థమైనది మేము ఆలోచించుకోకూడదు, వ్యర్థమైనది మా హృదయాలకు రానీకు. ఈ వ్యర్థమైనది అనేది మనిషిని చాలా పాడు చేస్తుంది. ఒక వ్యక్తి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావంటే నీకు తెలియని సంగతుల గురించి, నీకు అసలు అర్థం కాని సంగతుల గురించి, నువ్వు ఆలోచించలేని సంగతుల గురించి, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావంటే నీ సమయం ఎంత వ్యర్థమైపోతుంది, నీ పనులు ఎన్ని వ్యర్థమైపోతున్నాయి. ఇది బుద్ధిహీనత అంటారా, మంచిదంటారా? ఇది బుద్ధిహీనత అంటా నేనైతే. చాలా మంది స్త్రీలు పురుషులు ఇక్కడే తేడా పడిపోతున్నారు. తమ గృహాల్లో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, పని సమయాల్లో, పని వేళల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చాలా మంది స్త్రీలు ఇక్కడ, పురుషులు చాలా మంది తేడా పడతారు. ఇప్పుడు పురుషులు అంటే పేరు పొందుతున్న స్త్రీలు ఈ విషయంలో చాలా తేడా పడతారు. వ్యర్థమైనవి మన హృదయాల్లోకి రాని, వ్యర్థమైనవి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మన విశ్వాసము, మన గురి ప్రభు వైపు ఉండాలి. ఏదైనా నువ్వు ప్రభువును ఆశ్రయించే విధంగా నీ మనసును స్థిరపరచుకోవాలి. చూడండి, ఆవిడ దానిని దొల్లగొట్టగా అవి దాదాపు 2 మిడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకు ఇచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీ ఎక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును కాక అనగా ఆమె తను ఎవరి వద్ద పని చేసినది తన అత్తకు తెలియజెప్పి, ఎవరి యొద్ద నేడు పని చేసినో అతని పేరు బోయజు, అతని పేరు నయోమి అంటున్నప్పుడు, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయట మానవి ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక. బ్రతికి ఉన్న వారికి
రూతుకి నయోమికి అతడు ఉపకారిగా ఉన్నాడు. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి అతడు ఉపకారము చేయట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అంది అని అంటుంది. మళ్ళా ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పింది. మనలను విడిపింపగలిగిన వారిలో ఒకడు. ఇశ్రాయేలు యొక్క సమీప బంధువు ఎవరంట? సమీప బంధువు. ఇశ్రాయేలీలో భూమిని అమ్ముకోవటానికి ఎవరికి, శాశ్వత విక్రయం చేయటానికి ఎవరికి హక్కు లేదు. ఈ రోజు మనం ఎలా పడితే అలా పొలాలు అమ్ముకుంటాం, కొంటా ఉంటాం. అసలు భూమి యెహోవాదని ఉంది. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే. దేవుడు అంటాడు ఆ భూమి నాదే. చదవండి నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 11:12. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పుము. చాలు. సమస్త భూమియు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు ఎవరిదంటే భూమి దేవుడిది. కాబట్టి భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. ఇశ్రాయేలీకి ఆ హక్కు లేదు. చూడండి లేవీకాండం 25వ అధ్యాయం 25-23 నుంచి చదివితే భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. కనాను దేశంలో ఇశ్రాయేలీయుల్ని ఎలా చూస్తున్నాడు దేవుడు? అక్కడ కాపురమున్న పరదేశులుగా చూస్తున్నాడు. అక్కడ కాపురమున్న ఈ సమీప బంధువుడి యొక్క బాధ్యత ఏంటంటే ఆ స్వాస్థ్యాన్ని, వారు ఏ స్వాస్థ్యం అయితే అమ్ముకున్నారో భూస్వాస్థ్యం, దానిని విడిపించటం, ఆ వ్యక్తుల యొక్క పేరును నిలబెట్టడం. నయోమి గృహంలో ఎవరైతే చనిపోయారో, యజమాని చనిపోయాడు ఎలీమెలెకు, మహలోను కిలియోను అనే ఆయన కుమారులిద్దరు కూడా చనిపోయారు. ఈ సమీప బంధువుడు అనేటటువంటి వ్యక్తికి ఏ బాధ్యత ఉందంటే, ఇంట్లో సహోదరులు ఉంటే సహోదరులు విడిపించాలి. మహలోను కిలియోనికి ఇంకా అన్నదమ్ములు ఎవరు లేరు. కాబట్టి సమీప బంధువులు, అన్నదమ్ములు, పిల్లలు, ఇంకా సమీప వాళ్ళు కాకపోతే ఇంకా దగ్గర బంధువులు ఉంటే వాళ్ళు విడిపించాలి ఆ పొలాన్ని. నయోమి పరిస్థితి ఏంటంటే, బోయేజు పొలంలో ధాన్యాన్ని అయితే వాళ్ళు సమకూర్చుకున్నారు కానీ వాళ్ళు పొలం అమ్ముకోకుండా బ్రతకలేని పరిస్థితి. పొలము అమ్ముకోకుండా బ్రతకలేని పరిస్థితి. అయితే ఆ పొలము కొనేవాళ్ళు కావాలి. ఆ పొలం కొనేవాళ్ళు అంటే ఆ పొలాన్ని విడిపించగలిగిన వాళ్ళు కావాలి. ఆ వ్యక్తిని రూతు అనే విధవరాలను కూడా విడిపించగలిగే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ వ్యక్తి బోయేజే. ఈనాడు మన వైధవ్యపు నిందను మర్చిపోయేటట్టు చేసి మన సకల పాపం నుంచి విడిపించి మనల్ని నిలబెడుతుంది మన ప్రభువైన క్రీస్తు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన పాపం వెళ్తుంది, భయంకరమైన వేషధారణ, నామకార్థత. ఈ పరిస్థితులన్నింటిలో నుంచి మీరు విడిపించబడి ఈ రోజున సంఘంగా కట్టబడి దేవుని దృష్టిలో, సంఘములో, దేవుని ఎదుట నమ్మకమైన వారుగా దినదినము స్థిరపరచబడటానికి హృదయాలను కట్టుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ దీనిలో నుంచి ఎవరు తొలగిపోకూడదు. దీనిలో నుంచి శరీర మనసు అనేది అంత సులభంగా మిమ్మల్ని నిలబడలేదు. కానీ శరీర మనసుకి మనం ఎవరు అవకాశం ఇవ్వకూడదు. మాకు కూడా అనిపిస్తుంది
ఎదుర్కొనే అవమానాలు, ఎదుర్కొనే నిందలు, దాగుడు మూతలాడే మనుషులు, అనేక రకాల పరిస్థితులు మమ్మల్ని కూడా పారిపోయే విధంగా చేయడానికి చూస్తూ ఉంటాయి. కానీ ప్రభు అయిన క్రీస్తుని బట్టి ప్రతి పరిస్థితిలో ఆయన మరణానుభవాన్ని మోసుకుని పోవడానికి మేము ఇష్టపడతాం. కనుకనే ఆయన జీవాన్ని దినదినము నింపుకోగలుగుతున్నాం. ఇది సంఘం కూడా చేయాల్సినటువంటి పని. సమీప బంధువుడు నయోమి యొక్క ఆస్తిని విడిపించగలిగేటటువంటి సమీప బంధువుడు ఎవరంటే, ఈ పదానికి గోయల్ అనేటటువంటి మాట అంటారంట హిబ్రూ భాషలో. గోయల్ అంటే సమీప బంధువుడు, విమోచకుడు, విడిపించగలిగిన వాడు అనే అర్థాలే కాకుండా ప్రతీకారము తీర్చువాడు లేదా పగ తీర్చుకునేవాడు అని కూడా అర్థం వస్తుంది. దానికి అర్థం ఏంటంటే తన జనులను ఆయన విమోచించడం మాత్రమే కాకుండా శత్రువు మీద పగ తీర్చుకునేవాడుగా ఆయన ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. శత్రువు మీద ఆయన పగ తీర్చుకునేవాడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనల్ని విమోచించడం మాత్రమే కాకుండా మన శత్రువైన సాతాను మీద ఆయన పగ తీర్చుకున్నవాడుగా ఉన్నాడు. రుణపత్రాన్ని మేకులతో సిలువు కొట్టివేసి, చూడండి ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందపించవలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. మన అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, ఈ రోజున శరీరమందు సున్నతి అవసరం లేదు. యేసు రక్తమే మనల్ని విమోచించేదిగా ఉంది. శరీరమందు సున్నతి కాదు, కానీ వాళ్ళ హృదయ సున్నతి అవసరమని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతా ఉంది. అంటే నీ హృదయంలో నిజమైన మారు మనసు అవసరమని దేవుని వాక్యం తేటగా మాట్లాడతాము. అందుకే ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో ఆ ధర్మశాస్త్రానికి బదులుగా, అనగా మనం నెరవేర్చలేని దాన్ని క్రీస్తు మన పక్షంగా మరణించి సిలువ మీద ఆయన శత్రువు మీద సంపూర్ణ జయాన్ని పొందుకున్నాడు, మనకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఈ రూతు జీవితంలో ఆమెను విడిపించగలిగినటువంటి వాడు ఈ బోయజు. ఆమెను విడిపించగలిగినటువంటి వాడు బోయజు. చూడండి 20వ వచనం. నయోమి అంటుంది, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్తా ఉంది. వారిని విడిపించగలిగిన వారిలో లేవీకాండం ఒకసారి తీయండి. లేవీకాండం చూడండి. లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం నుంచి, భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొక్క కాపురమున్న పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతి ఫలము మరలా విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, భూమిని అమ్మితే ప్రతి జూబ్లీ, సునాద సంవత్సరం అంటారు, 50 సంవత్సరాలకు ఒకసారి ఇశ్రాయేలీయులకి జూబ్లీ జరుగుతుంది. ఈ సునాద సంవత్సరానికి ముందు ఆ భూమిని ఎవరైనా విడిపించవచ్చు. ఆ భూమిని అప్పుగా కట్టినా, నిజంగా అవసరానికి అమ్ముకున్నా, వాళ్ళు ఏ డబ్బులు లేకుండా తిరిగి వెనక్కి ఇచ్చేసేయాలి. చూడండి తర్వాత, నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకోవడానికి కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన
గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషం మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశంలో ఉండాలి. సునాద సంవత్సరం అది తొలగిపోయినప్పుడు తన స్వాస్థ్యమును మరలా మధ్యలో విడిపించుకోగలిగితే బాగానే ఉంటుంది, కానీ విడిపించుకోలేకపోతే, విడిపించే వాళ్ళు ఎవరు లేకపోతే సునాద సంవత్సరానికి తిరిగి అతనికి చెప్పు. వాక్యం చెప్పే సత్యం. అలానే ఈ రోజున ఆ రూత్ నయోమి పొలం అమ్మే విషయంలో కూడా బోయజు గురించి మాట్లాడుతాం. అతడు ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, చూడండి కింద అంటుంది 11-12 వచనాలు 3వ అధ్యాయం 12-13 వచనాలు. నేను నిన్ను విడిపింపగలవాడను అన్నమాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈ రాత్రి ఉన్న ఉదయం అతడు నీకు బంధువుని ధర్మం జరిపిన సరే అతడు విడిపింపవచ్చును. నీ బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయినట్లే యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపెదను, ఉదయం వరకు పండుకోనమని చెప్పాను. ఒకవేళ నాకంటే కూడా మీకు దగ్గర బంధువు ఇంకొక అతను ఉన్నాడు. ఒకవేళ అతను ఆ బంధువుని ధర్మం జరిపితే సరే ఉంది, లేదంటే అతను కనుక జరపకపోతే నేనే ఆ బంధువుని ధర్మము. చూడండి అక్కడ ఏం జరిగిందంటే 4వ అధ్యాయంలో 4వ వచనం లేదంటే 3 నుంచి చదివితే, అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకు కలిగిన భూభాగం అమ్మివేస్తున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఆ బంధువుని పిలిచి బోయజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దానిని విడిపింపవలసిన బంధువుడు ఎవడను లేడు, నీ తరువాతి వాడు నేనే అని బంధువునితో చెప్పాను. అందుకు అతడు నేను విడిపించేదనను. బోయజు అంటున్నాడు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దానిని సంపాదించాలని చెప్పగా, ఆ బంధువుడు అంటున్నాడు, నేను దాన్ని విడిపించుకోనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించుమని. చూడండి, ఆస్తిని కొనుక్కో సిద్ధపడ్డాడు కానీ విధవరాలైన రూతును స్వీకరించడానికి ఇష్టపడలేదు. మానవుని యొక్క మనసు అది, స్వార్థాన్ని కోరుకునే మనసు మానవుని యొక్క మనసు. కానీ ప్రభువు మన ఎటువంటి పాపివైనా నిన్ను స్వీకరించే మనసు ప్రభువుకి కలిగి ఉందండి. రూతు విధవరాలు. చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, ఆస్తిని విడిపించడం మాత్రమే కాకుండా రూతును కూడా వివాహం చేసుకోవాలి. వ్యక్తి రూతును కూడా విడిపించాలి. విడిపిస్తే ఏమైందంటే ఆ మహులోనుకు సంబంధించినటువంటి ఆస్తికి అంతటికి ఈ వ్యక్తి ఆస్తికి వారసుడు అతడే అవుతాడు. ఆ పుట్టే అబ్బాయి వాళ్ళకి ఎవరైతే ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, ఇప్పుడు ఆ రూత్కి ఆ వ్యక్తికి ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ ఆస్తి అంతా కూడా ఎవరి పేరుతో ఉంటుంది? స్వాస్థ్యము మహులోనుకు చెందేదిగా ఉంటుంది. ఆ జ్యేష్ఠ కుమారుడు వాడికి చెందినవాడుగా ఉంటాడు, ఎలీమెలెకు కుటుంబానికి చెందినవాడుగా ఉంటాడు ఆ పుట్టే కుమారుడు. చూడండి అక్కడ చూస్తాం మనం, ఎక్కడ యూదా జీవితంలో చూస్తాం. యూదా ఈ తామరు అనేటువంటి కోడలు ఉంటుంది. పెద్ద కొడుకు చేసుకుంటే పెద్ద కొడుకు చనిపోతాడు, మళ్ళీ రెండో కొడుకు చేస్తే అతడు అవిధేయుడు అవటం మూలంగా అతను కూడా చనిపోతాడు. కారణం ఏంటంటే నాకు పుట్టే సంతానం నా అన్నకు వారసులు అవుతారని చెప్పి వాడు ఆ పని చేస్తాడు ఆ వ్యక్తి. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. రూతుకి ఆ వ్యక్తికి పుట్టే కుమారుడికి ఆస్తి చెందితే అది మహలోనుకు చెంది ఎలీమెలెకు వంశానికి చెందిందిగా ఉంటుంది, కానీ ఈ వ్యక్తికి చెందిందిగా ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి ఇద్దరికి చెందిందిగా ఉంటది. కాబట్టి దానికి ఇష్టపడలేదు ఆ వ్యక్తి.
ఆస్తిని అయితే కొనుక్కోవడానికి ఇష్టపడ్డాడు కానీ రూతును విడిపించడానికి ఇష్టపడలేదు. మనిషి యొక్క స్వార్థం అనేది మనిషిని చేయవలసిన దాన్ని కూడా చేయకుండా తప్పించేటట్టు చేస్తుంది. ప్రతి జీవితంలో జరిగేదే ఇది. కానీ యేసు ప్రభు ఆ విధంగా లేదు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? కానీ యేసు ప్రభు ప్రతి వ్యక్తిని స్వీకరించేవాడుగా ఉన్నాడు, ప్రతి ఆత్మను విమోచించేవాడుగా ఉన్నాడు, ప్రతి ఆత్మని ఆదరించేవాడుగా ఉన్నాడు, ప్రతి ఆత్మని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు, ప్రతి ఆత్మని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు ప్రభు. ఈ స్వార్థం కోసం నువ్వు ఎంత అబద్ధమైనా ఆడతావు, ఈ స్వార్థం కోసం నువ్వు ఏది చేయడానికైనా ఇష్టపడతావు. కానీ దేవుని నామ మహిమార్థమై నిలవబడాలంటే నీ యొక్క అభిమానము దెబ్బతింటుందని, లేదంటే నీకు ఎక్కడ అవమానం జరుగుతుందని చేయాల్సినవి కూడా చేయకుండా మానేస్తావు నువ్వు. ఎంతమంది మీలో నిజాలు చెబుతున్నారు చెప్పండి నాకు? నిజము ఎంతమంది మాట్లాడుతున్నారు? ప్రశ్నార్థమే. కారణం ఏంటి? ఇంట్లో స్త్రీలు ఎంతమంది నిజాలు మాట్లాడుతున్నారు? భర్తల ఎదుట స్త్రీలు ఎంతమంది నిజాలు మాట్లాడుతున్నారండి? నీకేమన్నా నొప్పి తగిలిద్ది, నీకేమన్నా చురుకు మాట్లాడే మాట ఎదురు భర్త మాట్లాడే మాట అనుకుంటే నువ్వు ఎప్పటికీ నిజం చెప్పడానికి ఇష్టపడవు. ఎక్కడ వస్తున్నాయి తేడాలు? తగ్గించుకోలేని మనసులు. తేడాలు ఎక్కడ వస్తున్నాయి? భార్య భర్తల మధ్య కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాలు కింద మీద అయిపోవడానికి, భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి, తోటి సహోదరుల మధ్యలో గొడవలు రావడానికి కారణాలు ఇవే. నిజం ఒప్పుకొని క్షమించమని అడిగారంటే నిజంగా తప్పు చేస్తే ప్రేమ సాగర్ ఏమన్నా డేవిడ్ కొడతాడా? చెప్పాయా? ఇంకా నిజం చెప్పడానికి హ్యాపీగా పర్లేదు బ్రదర్ అని చెప్పి డజన్ దానిమ్మకాయలు ఇచ్చే దగ్గర 2 డజన్ల దానిమ్మకాయలు తెచ్చిస్తాడు. హల్లెలూయా. నిజాన్ని ఒప్పుకోవడంలో అంత కృప అనుగ్రహించబడుతుంది. యథార్థతను ఎవరు కోల్పోవద్దు. యథార్థతను కోల్పోయి వేషధారణ కలిగి వేషధారులు అయిపోతున్నారు ఈనాటి క్రైస్తవ సంఘం. జాగ్రత్త సుమా. ప్రభువుకి మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన ఎదుట ప్రతి సమస్తమును తేటగా కనపడుతున్నట్టాడు హెబ్రీయులకు రాస్తా భక్తుడైన పౌలు. మన హృదయాలు ప్రభు ఎదుట ఎప్పుడు యథార్థంగా కాపాడుకోవాలా. తోటి వారితో ఒప్పుకున్నందు అన్న అండర్స్టాండింగ్ దొరుకుతుంది. అండర్స్టాండింగ్ ఏం బాగు పోయిదా, కానీ అది ఒప్పుకోవడానికి ఇష్టపడరే, మచ్చబడుద్ది, డాగు పడుద్ది. చూడండి, నీ తరువాతి వాళ్ళని నేనే అనే బంధువులతో చెప్పినందుకు అతడు, నేను విడిపించేది నన్ను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యము స్థిరపరచబెట్టు. చనిపోయిన వాని భార్య అయిన రూతును మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవాలని చెప్పగా, ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిపించమని చెప్పాను. ఇశ్రాయేలీల్లో బంధు ధర్మమును గురించి కానీ క్రయ విక్రయములను గురించి కానీ ప్రతి సంగతిని స్థిరపరచడానికి పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వారికి ఇచ్చుట. ఈ పని ఇశ్రాయేలీల్లో ప్రమాణముగా ఎంచబడిను. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకోనమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు ఎలీమెలకులకు కలిగినది యావత్తును, కిల్యోనుకు మహలోనుకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించినని నేను అన్నందున మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. వారి యావదాస్తి వారి చేతుల్లో నుంచి బోయజు కొన్నాడు. కొనడం మాత్రమే కాదు, చూడండి, మరియు చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వారి పేరు అతని సహోదరుల్లో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకుండానట్లును. చూడండి ఏమంటున్నాడు, మరియు ఆస్తిని విడిపించడం మాత్రమే కాదు, మరియు ఆ డబ్బు కట్టాడు. వాళ్ళకి డబ్బు కట్టడంతో అయిపోలా, ఆ చనిపోయిన వారి పేరు నిలబెట్టాలి. ఏం చేయాలి? ఆ చనిపోయిన వారి ఇంటి పేరు నిలబెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక కూడా చెప్పాను, మరియు చనిపోయిన వారి పేరు అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకూడనట్లును,
నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలు సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. హల్లెలూయా. దీనికి ఎంత చూడండి, ఎంత విధేయత ఇతనికి, దేవుని యొక్క మాట విషయంలో ఇతనికి ఎంత విధేయత. చనిపోయిన వాని పేరు అతని సహోదరుల్లో నుంచి చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యం స్థిరపరచబడినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల్లో నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడకుండానట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ ధర్మన సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిని గాను లేయాను పోలిన దాని గాను చేయుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేసి సంతానము నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండును గాక. హల్లెలూయా. ఎటువంటి దీవెన ఆశీర్వాదం. కాబట్టి ప్రభు కొరకు మనం ఏ పరిస్థితి అయినా నిలిచినప్పుడు ఆ గొప్ప దివ్యమైన ఆశీర్వాదాన్ని మనం వారసులుగా ఉంటాం. చూడండి 3వ అధ్యాయం వెనక్కి తిరిగితే పేజీ 2వ అధ్యాయం చివరి నుంచి చదువుకున్నాం. ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగలవారిలో ఒకడని చెప్పగా మోయాబీరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొక్క నిలకడగా ఉండమని నాతో చెప్పినాను. ఎక్కడ నిలకడగా ఉండాలంట? పంట కోత అంతా ముగిసే వరకు. సంఘంలో ఎప్పుడు దాకా నిలకడగా ఉండాలి? మధ్యలో పోదామని మనసు ఎంతమంది ఉంది? ఇటు కూర్చున్న వాళ్ళకి ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి జాగ్రత్త సుమా. ఓ వాక్యం ఒకటి చదువుతుంది, నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. మనం ఏం విత్తాలంటే జీవాన్ని. మనం ఏం విత్తాలి? మన ఆత్మను సంపూర్ణ సమర్పణతో విత్తి అందులో ఉన్న జీవాన్ని సమృద్ధిగా మనం కోసుకోవాలి. అంతేగాని వ్యర్థమైన వాటిని మనసు పెట్టి నేను అటుపోతా ఇటుపోతా అంటే నువ్వు పోతే ఏట్లోనే పడింది చివరికి. అంటే శ్రమలోనే, నిప్పుల్లోనే, ఇరుకులోనే. ప్రభు యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి తిరిగేవాళ్ళు నువ్వు ఎంత ఆస్తిన్నా ఉన్నాయి, ఎన్ని నువ్వు ఏదన్నా కలిగి ఉండు ఈ లోకంలో, ఎంత జ్ఞానం అన్నా ఉండు, కానీ వాళ్ళు ఒట్టివారే. ఈ లోక జ్ఞానమును వ్యర్థముగా చేసాడు దేవుడు తన జ్ఞానము ఎదుట. ఈ లోక జ్ఞానులను వెర్రివారిగా చేశాడు దేవుడు. అందుకే ఏమన్నాడు? జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడంట? ఈ లోకంలో జ్ఞాని అయిన వాడు వెర్రివాడు కావాలి. ఎందుకు? ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు, తృణీకరించబడిన వాడిని ఎన్నుకున్నాడు. నువ్వు ఎటువంటి వాడివైనా ప్రభువుకు సంపూర్ణ విధేయుడు అయి ఉంటే ఆయన నీ ద్వారా ఎంత పనైనా చేయగలడు. నీ శరీర మనస్సుని విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు సంపూర్ణ విధేయత. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎక్కడ ఆరంభమైంది? అబ్రహాము విశ్వాసం అంటే ఏంటి చెప్పండి నాకు. అబ్రహాము విశ్వాసం అంటే ఏంటి? అన్ని విడిచిపెట్టి వచ్చాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము విశ్వాసం అదేనా? ఇంకేమైనా ఉందా? తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు, ఊరిని వదిలిపెట్టాడు, తనకున్న యావరాస్తిని విడిచిపెట్టాడు, తనకు అవసరమైన తీసుకుని ఎమ్మడి పెట్టుకుని వచ్చాడు. అక్కడికి లోతును తండ్రి ఎమ్మడి పడతారు, మేము పడతాం. మధ్యలో తండ్రి చనిపోతాడు, లోతు లోకాన్ని గుర్తుగా ఉన్నాడు, లోతు లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. అబ్రహాము విశ్వాసంతో లోకాన్ని తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు కాబట్టి అతడు విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ఈ రోజు నువ్వు ప్రభువుని వెంబడించాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. మొదట లోక ఆశలని, లోక సంబంధమైన మనసుని, శరీర సంబంధమైన మనసుని విడిచిపెడితేనే నువ్వు ప్రభువుని వెంబడించగలుగుతావు. అసలు విశ్వాసానికి అర్థం అదే. అబ్రహాము విశ్వాసం
అబ్రహాం విశ్వాసం అందరూ కలిగి ఉన్నారు, వారు అందరూ ఆశీర్వదించబడతారంటే అర్థం ఏంటి? అబ్రహాం విడిచిపెట్టినట్టు నువ్వు విడిచిపెడతావు. మరి యేసు రక్తం వాళ్ళని కాపాడుతుంది. ఈ విషయాన్ని మర్చిపో. నిలకడ కలిగి ఉండాలి. పంట కోత అయిపోయే వరకు. పంట కోత దేని గుర్తుగా ఉంది? ఆత్మల రక్షణ గుర్తుగా ఉంది. పొలములు తెల్లబారిపోతూ ఉన్నాయి. పంట కోయడానికి పని వారికి చెప్తున్నానంటాడు యేసు ప్రభు. అంతేనా? పంట కోత అనేది ఆత్మలను రక్షించడానికి గుర్తుగా ఉంది. సంఘము విస్తరించడానికి గుర్తుగా ఉంది. నశించిపోయే ఆత్మల రక్షణార్థమై మనం నిలకడ కలిగి మనం ప్రార్థించే వారిని ప్రార్థించాలా. సంఘ క్షేమాభివృద్ధి కోసం ఏ పాత్రగా ఉంటావు అదే పాత్రగా నువ్వు కొనసాగాల చివరి వరకు, ఈ చివరి శ్వాస వరకు. లేదా దేవుడు రాకడి లోపల వస్తే, ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? దేవుని రాకడ కొరకే ప్రపంచాన్ని దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు. ఈ పరిస్థితి లేకపోతే ప్రభువుకు లోబడరు, రక్షణ పొందేవాళ్ళు కూడా రక్షణ పొందరు. 666 ముద్ర ఇక త్వరలో వస్తుంది. 666 ముద్ర రావడం అంటే క్రీస్తు విరోధి పాలన ఆరంభమైనట్టే. మధ్యాకాశంలోకి వచ్చి యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకుపోతాడు. ఈ లెక్కలో నువ్వు ఉండాలి. బోయేజు రూతును ఏ విధంగా చేసుకున్నాడో తన వధువు సంఘాన్ని కూడా దేవుడు ఆ విధంగా సిద్ధపరచుకుంటున్నాడు. ఆ విధంగా మధ్యాకాశంలో త్వరలో ఎదుర్కోబోతున్నాడు. చూడండి ఒక్క విషయం. అతను నా కుమారి నయోమి అంటుంది తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికట్టెలతో కూడనే బయలుదేరుతూ వేరొక చేనులోని వారికి నువ్వు కనబడకపోవుట, వేరొక చేనిలోని వారికి నువ్వు కనబడకపోవట మంచిది. వేరొక చేను, రకరకాల ఏమున్నాయి, ఆకర్షణలు ఉన్నాయి, రకరకాల గ్రూపులు ఉన్నారు, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, పిలిచేవాళ్ళు ఉంటారు, మనం ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అని ఆకర్షించే వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ ఎక్కడ ఉండాలంట, ఎవరి వెంట ఉండాలంట. ఏమంటుంది? అతని పని కట్టెలతో కూడానే బయలుదేరుచు సంఘ సహోదరులతో నేను ఉండాలి. సంఘ సహోదరులతో కలిసి నువ్వు జీవించాలి. ఎవరితో? యేసన్న గారు పాట రాశారు, ఇది అక్షయమైన అనుబంధం అని. ఏమనుబంధం అంట? ఈ లోకంలో బంధాలు డబ్బు దగ్గర కొట్టుకొని విడిపోతారు. ఏమండి? ఇచ్చి పుచ్చుకునే దగ్గర కొట్టుకొని విడిపోతారు. నేను చొక్కా ఇస్తే వాడు నాకు అరచొక్కా కూడా లేదంట. అవునా? నేను ఒక చీర మంచిది పెడితే నాకు పిచ్చి చీర పెట్టారంట. అవునా? నేను మొన్న పిలిచి వాడి ఫ్యామిలీని పిలిచి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అవన్నీ వండి పెట్టాడు. ఇంటికి పోతే పచ్చడి కూడా లేదంట. అంటారా? ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు, లోక మర్యాదలు, లోకాచారాలు, లోక ఆకర్షణలు, లోకంలో ఉన్నటువంటి అనేక రకాల ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ వదిలిపెట్టి మనం ఎక్కడ నడవాలి? భయభక్తులు కలిగి దేవుని సంఘంతో నడవాలి. వేరొక చేనులోని వారికి నువ్వు కనబడకపోవట మంచిదనేది. కాబట్టి ఎవరి కోతయు గోధుమల కోతయు ముగియు వరకు నేను ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి, తన అత్త ఇంట ఆవిడ బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా చివరి ఎవల కోత గోధుమల కోత ఎప్పుడు వచ్చింది అక్కడికి? ఎవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరింది. ఎవల కోత 1వ అధ్యాయం చివరి మాట. వారిద్దరూ ఎవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరారు. బోయజు పనికత్తెల యొద్ద ఎప్పటిదాకా ఉంది? ఎవల కోత ముగిసిపోయింది. గోధుమ కోత కూడా ముగిసిపోయే వరకు బోయజు పని వారితో పాటుగా ఈవిడ పొలంలో ఉండి పరిగెత్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మేలు పొందుకుంది ఆవిడ. అంతేకాదండి, ఈ రోజున మనం పొందుకున్న ఈవులతో మనం సరిపెట్టుకుంటాం. ఆ ఈవుల్నే చూపించుకోవాలని చూస్తాం. దేవుడు కృపావరాలు ఇస్తాడు. ఆ కృపావరాల్లో మనం నిలిచి ప్రభువును కూడా విడిచిపెడతా ఉంటాం. ఆయన ఇచ్చే తలాంతులు లేదా ఆయన ఇచ్చే ఈవులు. కానీ ఇవి కాదు, కానీ వాటిని కలిగి ఉన్న ప్రభువును మనం కోరుకోవాలి. ప్రభుతో మనం నిత్యం సహవాసం చేయాలి.
ఇవన్నీ దేవుడు తన సంఘ క్షేమాభివృద్ధి కోసం దేవుడు ఇచ్చేవి. అంతేగాని ఇవే మన జీవితం కాదు. ఈవులు తలాంతులు డబ్బు ఇచ్చాడా, నీ ఇంటిని పోషించుకో, నీ సంఘానికి క్షేమాభివృద్ధి కోసం నువ్వు దేనికి వాడాలో దానికి వాడు. నీకు ఇంకా వేరే తలాంతులు ఇచ్చాడా, అవి సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడు. ప్రవచనాత్మ ఇచ్చాడా, ప్రార్థించే వరం ఇచ్చాడా, బుద్ధి చెప్పే వరం ఇచ్చాడా, హెచ్చరించే వరం ఇచ్చాడా, పంచిపెట్టే వరం ఇచ్చాడా, నీకు వీడియో తీసే వరం ఇచ్చాడా, నీకు ఫోటోలు తీసే వరం ఇచ్చాడా? ఏ సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యం నువ్వు నీ ఇంటి వారి పోషణ పాడుకో, అది సంఘ క్షేమాత్మై వాడు. కానీ దానిని బట్టి నువ్వు హెచ్చిపోవటానికి వీల్లేదు. నువ్వు క్రీస్తుతో సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. క్రీస్తుని ఎల్లవేళలా నువ్వు కోరుకునే మనసు కావాలి. అందుకే ప్రార్థన చేయమనేది, అందుకే వాక్యం చదవమని. ఎక్కడ ప్రార్థన ఉండదో, ఎక్కడ వాక్యం ఉండదో, ఆ గృహము, ఆ హృదయము దయ్యాలకు ఆవాసంగా ఉంటుంది. నువ్వు నిత్యము ప్రభుతో సహవాసం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు తన ఆత్మశక్తితో సంపూర్ణంగా నింపి పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి గొప్ప ఆశీర్వాదానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. ఇహమందు పరమందు. యోహాను, బాప్తిస్మీయుడైన యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడని వాక్యం చెబుతుంది. ఏలియా ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ఏలియా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. ఎలీషా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. బాప్తిస్మీయుడైన యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్న వ్యక్తిని ఎవరూ ఎదిరించలేరు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ లోకంలో అద్భుతమైన సేవ చేశాడు ప్రభువుకు ముందుగా. అనేక ప్రజలను ప్రభు తట్టు తిప్పడానికి అతడు ఎక్కడ అనుమానించలేదు, సందేహించలేదు, ఎక్కడ భయపడలేదు. ప్రభు మార్గం ఉన్నదన్నట్టు తేటగా వెల్లడి చేయగలిగాడు యోహాను భక్తుడు. మండుచు ప్రకాశించుచు ఉన్న దీపం అని అతను సాక్ష్యం పొందాడు యోహాను భక్తుడు. ఏలియా అగ్ని వంటి మహాప్రవక్త అని సాక్ష్యం పొందాడు. ఇది కావాలి మనకి. నాడు 3వ అధ్యాయం వచ్చే ఆదివారం మొదలు పెట్టుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఉద్దేశాన్ని బట్టి దేవునికి నిండు మనసుతో సాగిలు పడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమపరుస్తూ ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యం అందరితో దేవుడు మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు తన రాష్ట్రాన్ని సిలువ చేత మరుగుపరిచిన ఆశ్రయానికి శ్రేష్టమైన ఉపదేశాన్ని ఇచ్చాడు. తండ్రి మీరు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మా హృదయాల్లో నీరు పెట్టి ఫలింపచేయండి. విత్తబడిన ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరుచుకుని అయ్యా మేము చివరి వరకు కడ వరకు మేము విశ్వాసంలో ఎలాగా రూతు నిలకడగా ఉండి ఆ విశ్వాసానికి ఎలాగా ఆయన విధేయత చూపించడం ద్వారా ఘనత తెచ్చుకుందో, ఘనత పొందిన స్త్రీలో ఒకటిగా ఎంచబడిందో, ఘనపరచబడిందో, బోయజ్ దయని పొందుకుందో, ఆమె సమర్పణ, ఆమె ప్రేమ, అయ్యా దేవా బోయజ్ యొక్క దయని, బోయజ్ యొక్క ప్రేమను పొందుకోవడానికి కారణమైంది. ఈ రోజు మేము కూడా అయ్యా వధువు సంఘానికి గుర్తుగా రూతుంది కనుక ఆయన వరుడుగా అయ్యా తండ్రి నువ్వు రాబోతున్నావు కనుక నీకు గుర్తుగా బోయజ్ ఉన్నాడని ఎన్నో శ్రేష్టమైన సంగతులు మాతో మాట్లాడారు ప్రభువా. దేవానికి స్తోత్రాలు ఆయన. మేము కూడా సంఘంగా ఎలా నడవాలో రూతు జీవితం మాకు మాదిరి ఉన్నాం. సాక్ష్యం, ఆ తీర్మానం, ఆ విశ్వాసం, ఆ ప్రేమ, ఆ సమర్పణ, ఆ కష్టం, ఆ గుణలక్షణాలు, ఆ ప్రవర్తన ప్రభువా దినదినం మాతో అనేక రీతిలుగా మాట్లాడుతున్నాం. నీకు స్తోత్రం కలుగును గాక. ప్రతి మాట మా హృదయాల్లో యేసుక్రీస్తున్నాము వీరి కట్టి ఫలింపచేయుదురు గాక. పరిశుద్ధాత్ముడా మా కనులు యేసుక్రీస్తున్నాము తెరవజేయుదురు గాక. అలాగా నూతనమైనటువంటి నాయన అయ్యా దృష్టిని యేసుక్రీస్తు నామములో గొర్రెపిల్ల రక్తంలో మాలో కలుగు చేయుదురు గాక. ఈ రాకడ కొరకు సిద్ధపడే పెండ్లి కుమార్తెగా వధువు సంఘంగా మమ్మల్ని వేరే సిద్ధపరచుకుందురు గాక. అందుకు కావలసిన సంపూర్ణ విధేయతలు మేము నేర్చుకుంటూ ప్రభువా చివరి వరకు ఆయన నిలకడగా రూతెలా నిలిచి ఉందో ఆయన ఈ రోజు మేము కూడా ఆయన అయ్యా పెండ్లి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు మేము కూడా ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో, ఈ పరిస్థితిలో ఆయన సంపూర్ణమైన విధేయత నేర్చుకుంటూ, సంపూర్ణతను ధరించుకుంటూ, సంపూర్ణమైన ఆత్మాభిషేకంతో నింపబడుతూ నీ కొరకు ఎదురు చూసే అయ్యా వధువు సంఘంగా మమ్మల్ని సిద్ధపరచుకోమని ప్రార్థన చేస్తాను. వాక్యాన్ని విత్తిన నీ దాస్యాలను కూడా ఇంకా నూతన అభిషేకంతో నింపండి.
దేవా అలాగనైనా అయ్యా ఈ యొక్క ఆయన ఆరాధన దినములో అయ్యా ఈ వాక్యం కొరకై ఆకలి దప్పికలని నీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదం వచ్చును గాక. నీ సన్నిధిలో నుంచి నీ మందిరంలో నుంచి వారందరినీ కూడా యేసుక్రీస్తు నామములో మేము ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ ఆశీర్వాదం నిత్య ఆశీర్వాదం వారి మీద నిత్యం ఉండును గాక. అలాగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా అయ్యా అయ్యా అని చెప్పి నీ మాట సెలవిస్తున్నట్టుగా యెహోవా మందిరంలో నుంచి మేము దీవిస్తున్నామని చెప్పి నీ దాసులు సెలవిచ్చినట్టుగా నీ మందిరంలో నుంచి ఆయన అయ్యా నీ బిడ్డలు అయిన వారందరినీ ఆయన అయ్యా భూమి ఆకాశాలు సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా అయ్యా మీరందరూ కూడా అయ్యా వర్ధిల్లుదని చెప్పి నీ మాట చొప్పున ప్రభువా వారందరినీ కూడా వారి పిల్లల్ని మీరు బుద్ధి పొందించుదురు గాక. నీ సన్నిధిలో నీ యొక్క నామములో భయభక్తులు కలిగి నిబంధన గైకొంటూ ఎవరైతే నీ ఆజ్ఞలు కట్టడం మార్గం నడుస్తూ అనేకులకు మాదిరిగా నిలుస్తున్నారో వారందరినీ అంతకంతకు ఇంకా నీ ఆత్మాభిషేకంతో నింపు నడిపించుదురు గాక. అలాగా నీ పరిచయం ప్రేమించి వారు ఇచ్చిన ప్రతి అర్పణ మీద నీకు దృష్టి ఉంచిన ఆయన నూరంతల ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించుదురు గాక. నిశ్చయముగా వారి చేతుల కష్టాలను అనుభవించినట్లుగా వారు నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడిచే ధన్యత వారికి అనుగ్రహించుదురు గాక. అలాగా నాయన నేను మహింపరిచే రీతిగా మేమందరం కూడా నాయన ఆత్మలో వర్ధించు, అన్ని విషయాల్లో వర్ధించు, సౌఖ్యంగా ఉండే కృపను మా ఇంట్లో విస్తరింపచేదురు గాక. ఓ హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ కడవరి గడియలో అయ్యా ఏ భయం కలవరం లేకుండా అయ్యా ప్రతి విధమైనటువంటి నాయన మీ రక్తంలో గొర్రెల రక్తంలో మీరు మమ్మల్ని భద్రపరచుదురు గాక. అలాగనైనా ప్రతి కలవరం భయాన్ని అయ్యా తండ్రి భీతిని కలిగే దురాత్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా విడిచివేయి పొమ్మని ఆజ్ఞాపిస్తాను. నాకు అనుగ్రహించిన ఏ ఒక్కరి మీద వాటికి అధికారం లేదని ప్రభువు యేసుక్రీస్తు నామములో గొర్రెల రక్తంలో అనబెట్టి ప్రార్థన చేస్తాను. వారందరి హృదయాలకి, వారి కుటుంబాలకు, వారి గృహాలకి ప్రభువు యేసుక్రీస్తు రక్తాన్ని కంచిగా ప్రకటిస్తున్నాను ప్రభు. అలాంటి ఆయన యోగు చుట్టూ, యోగుకి ఇచ్చిన కుటుంబం సమస్తం చుట్టూ నువ్వు కంచి వేసి కాచి కాపాడినట్లుగా అటువంటి కాపుదల మాకు అనుగ్రహించుదురు గాక. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుదురు గాక. అలాగా ఆయన రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ అనేకులు సిద్ధపరిచే అభిషేకాన్ని మాకు ఇచ్చి నడిపించుదురు గాక. అలాగా ఆయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము హెచ్చిస్తూ ఈ పునరుత్థాన దినంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఈ ప్రజలందరి మీదకి వచ్చును గాకని ప్రకటిస్తూ ఆయన సంఘముగా మేము ఎలా సిద్ధపడాలో ఈ వర్తమానాలన్నీ మళ్ళీ విని వీటిని ధ్యానిస్తూ వీటిని నాయన ప్రభు అనుసరించి ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటూ ఈ రాకడలో నాయన ప్రభు అయ్యా ముడత మత్స కళంకము లేనిదిగా మహిమ కలిగిన సంఘముగా మేము ఆయన ఎదుర్కొనేటువంటి సామర్థ్యం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తారు నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ త్వరగా పెళ్లి కుమారుడై వరుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తిలో నామమున స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జీవం, రక్తమే జీవం. వాదికులకు లైన్ యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. వాదికులకు అంత కొద్ది నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.